Welcome to Swastha Vaishman Chikitsalaya. Myself Dr. Manibala. I'm a naturopathy doctor. ఈ రోజు మనం ఈ వీడియోలో గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుందాం. ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మనకు స్టమక్ లైనింగ్ అనేది రప్చర్ అయినప్పుడు లేదా ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు మనకి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా అవ్వడానికి ఏంటి రీజన్స్ అంటే మెయిన్ గా పైలోరిక్ బ్యాక్టీరియా లేదా మనకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లేదా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. మనకి గ్యాస్ట్రైటిస్ అని ఎలా అర్థం అవుతూ ఉంటుంది అంటే నార్మల్ గా మనకి కొంచెం తినగానే హెవీగా అనిపించడము, ఊరికి గ్యాస్ రిలీజ్ అవ్వడము, ఉబ్బరంగా అనిపించడము, ఏది తినాలనిపించకపోవడము, అలానే రోజు తీసుకునే దానికంటే మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనం ఈ అక్యూట్ స్టేజ్ లోనే గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గించుకోవాలి. లేదా మనం క్రోనిక్ కండిషన్ కి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో మనకి అల్సర్స్ అనేది ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు గ్యాస్ట్రైటిస్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీరు గమనించినట్టయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళలో ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది. ఎందుకని? ఇంతకుముందు పూర్వంలో అయితే అసలు గ్యాస్ట్రైటిస్ అనేది పెద్దవాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు మాక్సిమం చెప్పుకోవాలనుకుంటే 90% పీపుల్ వరకు కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది. ఎందుకంటే మేజర్ గా బయట ఫుడ్ అనమాట. నార్మల్ అందరు చెప్తుంటారు, అయ్యో మేము అసలు బయట ఫుడ్ పెట్టామండి మా పిల్లలకి, ఎప్పుడు మేము ఇంట్లోనే పెడుతూ ఉంటాం ఫుడ్, బయట అసలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇలాంటివి ఫుడ్స్ తినరు అని చెప్తుంటారు. కానీ ఇంట్లో వాళ్ళందరూ వాడేది ప్యాకెట్ ఫుడ్స్ అనమాట. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క చపాతీ కూడా వాళ్ళు బయట నుంచి ఆర్టిఫిషియల్ చపాతీ తీసుకొని వచ్చి డైరెక్ట్ గా కాల్ చేసుకుంటున్నారు అనమాట. ఇంతకుముందు అయితే గోధుమలు పట్టించి వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి గోధుమలు పట్టించి చేసేంత లేకపోయినా కనీసం చపాతీ చేసుకోవడం కూడా మనకి పాసిబుల్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, అది కూడా చేసుకోకుండా అది కూడా ప్యాకెట్ గా తీసుకొస్తున్నాము. ఈవెన్ స్నాక్స్ అయినా కానీ ఏదైనా కూడా బిస్కెట్స్ అయినా కూడా మనకి ప్యాకెట్ గానే తీసుకుంటున్నాం. కానీ బయట ఫుడ్ మాత్రం స్టాప్ చేయట్లేదు ఎవరు కూడా. మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలంటే గట్లో బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అయ్యి డైజెషన్ అనేది బాగా అయ్యేలాగా ఉండాలి. అంతేకాని మనం తీసుకునే ఫుడ్ వల్ల ఇలా డ్యామేజ్ అవడం వల్ల మనకి ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. మీకు తెలుసా అసలు గరం మసాలాస్ ఇవన్నీ కూడా క్యాన్సర్ కి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా మనం ఒక లిమిట్ లో తీసుకుంటే సరిపోతుంటుంది. ఈవెన్ మనకి గ్యాస్ట్రైటిస్ వచ్చినా అది మనకి కారం వల్లని లేదా ఈ ఫుడ్ వల్ల తెలిసినా కూడా ఎందరో మంది అది స్టాప్ చేయకుండా ఈ గ్యాస్ట్రైటిస్ తగ్గించుకోవడానికి వేరే సొల్యూషన్స్ యూజ్ చేస్తున్నారు తప్ప తినడం మాత్రం మానేయట్లేదు. కొంతమందికి వైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొన్ని ఎలర్జీస్ అనేవి వస్తుంటాయి. ఈవెన్ కొంతమందికి పీనట్స్ అని లేదా గోంగూర ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు కొంతమందికి ఎలర్జీస్ అనేవి వస్తుంటాయి. ఈవెన్ ఎలర్జీ వచ్చినప్పుడు ఏమైనా ఫుడ్ ఆపుతూ ఉంటారా? లేదు. అప్పుడు కూడా ఆ ఫుడ్ తింటూనే ఉంటారు. కానీ సొల్యూషన్స్ వేరేదనే ట్రై చేస్తూ ఉంటారు. అలా అయితే మనకి ఏ ప్రాబ్లం అనేది తగ్గదు. మీకు వీలైతే వారంలో 5 days ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి. 1 day బయట తినండి. ఇలా అట్లీస్ట్ మీరు చేసినట్లయితే మీకు గ్యాస్ట్రైటిస్ అనేది రాదు. ఇంతకుముందు నార్మల్ గా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుందంటే నార్మల్ ఒక టైం అనేది సెట్ చేసేసాం వాళ్ళకి. ఈ టైంలో డిన్నర్ అని, ఈ టైంలో లంచ్, ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి వాళ్ళకి ఆకలి వేస్తున్నా వేయట్లేదు తెలుసుకోకుండా కంటిన్యూస్ గా మనం ఫుడ్ అనేది పెడుతూనే ఉన్నాము. చాలా వరకు చెప్పాలనుకుంటే మాక్సిమం కేసెస్ ఫుడ్ ఎక్కువ అవ్వడం వల్లనే గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంటుంది. కొంతమంది చెప్తుంటారు, అయ్యో మేము తినకపోతే అసలు టైం దాటగానే మాకు గ్యాస్ అనేది వచ్చేస్తుంది, మేము తినకుండా ఉండలేము అలా చెప్తుంటారు. మనం ఫస్ట్ నుంచే ఒక కంట్రోల్లో ఒక వేలో తిన్నట్లయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. మేజర్ గ్యాస్ట్రైటిస్ అనేది రావు. సో మనకి ఎప్పుడైతే ఆకలి వేస్తూ ఉంటుందో అప్పుడే తినాలి. అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళకి టైం టేబుల్ అనేది ఇచ్చారు వాళ్ళ సిటిజన్స్ కి. అలా ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం అండ్ మెచ్యూరిటీ అనేది లేకపోవడం అనేది జరిగింది. సో అలా మనకి టైం టు టైం ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. మీరు చూసినట్లయితే చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు బేబీ అనేది ఎక్కువసేపు ఏడ్చినప్పుడే పాలు అనేది ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే బాగా ఏడ్చుంటామో మనకి పొట్ట అనేది ఆకలికి ఎక్స్పాండ్ అయ్యి ఈజీగా పాలు తాగినప్పుడు డైజెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నార్మల్ గా మనకి సీజన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఎలా అయితే సీజన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయో సీజనల్ ఫుడ్స్ అనేవి తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అలానే మనం ప్రీబయోటిక్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. నార్మల్ గా ఇప్పుడు మనం తినే ఫుడ్ మన అమ్మమ్మ వాళ్ళకో నాయనమ్మ వాళ్ళకో పెట్టినట్లయితే వాళ్ళు అసలు తినలేకపోతూ ఉంటారు. కానీ మన బాడీ ఈవెన్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మాక్సిమం అది డైజెస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఫర్దర్ గా ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ కాంప్లికేటెడ్ అవుతేనే మాత్రం మనకి బాడీ మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. మనం ఈ గ్యాస్ట్రైటిస్ రావడానికి కాన్స్టిపేషన్ కూడా ఒక ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అలానే మనం ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి అంటే దేశ మాన కాల
అంటే దీని ప్రకారం మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. దేశం అంటే మన కంట్రీలో ఏవైతే పండిస్తూ ఉంటామో, అలానే మనకి దగ్గరలో ఉండే ఊర్లు అంటే మనం ఏ సైడ్ మనం వెస్ట్ లో ఉంటున్నామా, ఈస్ట్ లో ఉంటున్నామా, ఏ సైడ్ ఏదైతే మనం పండిస్తూ ఉంటామో ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి నష్టాలు అనేవి రావు. అలానే అంటే మన బాడీ, ఈ బాడీకి ఏదైతే సూటబుల్ అవుతుంటుందో, ఏదైతే డైజెస్టబుల్ చేసుకోగలుగుతుంటుందో అలాంటి ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అలానే కాల అంటే సీజనల్. ఈ సీజనల్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. సీజనల్ తీసుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్ గా ఎలా అయితే సీజన్ చేంజ్ అవుతుంటుందో మన బాడీలో కూడా ఇలా చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు ద చేంజ్ మనం ఫుడ్ తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటూ ఉంటాయి. మేజర్ గా అన్నిటికంటే గ్యాస్ట్రైటిస్ కి మనము సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ గా ఫీల్ అయినా, యాంగ్జైటీ అయినా కానీ, లేదా మెంటల్ డిజార్డర్ ఉన్నా కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంటది. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తినే ముందు టీవీ చూడవద్దు, అలానే మాట్లాడుకోవద్దు, ఫోన్ మాట్లాడొద్దు అని చెప్తుంటారు. ఎందుకంటే మన బ్రెయిన్ కి మన గట్ కి కనెక్షన్ అనేది ఉంటుంది. సో మనం ఏదైతే తింటుంటామో అప్పుడు ఆలోచనలు కూడా మన పొట్ట మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మన ఎమోషన్స్ కూడా గ్యాస్ట్రైట్ కి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్యాస్ట్రైటిస్ ని నాస్ట్రోపతి వేలో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. మా దాంట్లో పర్టికులర్ గా ఏ ట్రీట్మెంట్ ఇస్తుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. మేజర్ గా మేము డైట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ డైట్ లో కూడా మేము ఎక్కువగా గ్రీన్ వెజిటబుల్స్ సజెస్ట్ చేస్తూ, అలానే ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, అలానే బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ అయ్యేలాగా చేస్తూ ఉంటాము. అకార్డింగ్ టు ద పర్సన్ డైట్ చార్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే మీ డే టైమింగ్ బట్టి లేదా నైట్ టైమింగ్ ఎవరికైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ తగ్గట్టు డైట్ ప్లాన్ అనేది చేస్తూ ఉంటాము. అలానే మేజర్ గా నాస్ట్రోపతిలో క్రియాస్ అనేది చేస్తుంటాము. క్రియాస్ లో వామన దౌతి అనేది బాగా యూస్ఫుల్ గా చెప్పుకోవచ్చు. ఈ వామన దౌతిలో ఎక్సెస్ యాసిడ్ అనేది ఏదైతే ఉంటుందో అది వామిటింగ్ ద్వారా బయటకు అనేది వచ్చేస్తుంటుంది. మీరు గమనించినట్లయితే నార్మల్ గా మనం బ్రష్ చేసుకున్న తర్వాత మనం 2 ఫింగర్స్ గొంతులో పెట్టి బయటికి అంటూ ఉంటాం. అలా అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల నుంచి ఉండే బైల్ అనేది బయటికి కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది డైలీ. సో అలానే మన బాడీలో ఎక్సెస్ గా యాసిడ్ అనేది ఉండడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ క్రియేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వామన క్రియ వల్ల ఆ యాసిడ్ అనేది బయటకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే హైడ్రోథెరపీ, ఈ హైడ్రోథెరపీలో ప్యాక్స్ అనేది ఇస్తూ ఉంటాం. హాట్ ప్యాక్ అని చెప్పేసి కోల్డ్ ప్యాక్ అనేది ఇస్తూ ఉంటాం. అలానే కోల్డ్ హిప్ బాత్ అనేది ఇస్తూ ఉంటాం. అలానే న్యూట్రల్ హిప్ బాత్ అనేది ఇస్తూ ఉంటాం. ఇవన్నీ అబ్డామినల్ ఏరియాకి బాగా ఎఫెక్ట్ చూపించి మరి గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలానే మేజర్ గా ఆక్యుపంచర్ అనేది కూడా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆక్యుపంచర్ లో మేము స్టమక్ ఛానల్స్ క్లీన్ చేయడానికి మేము ఈ గ్యాస్ట్రైటిస్ తగ్గించడానికి ఇస్తూ ఉంటాము. అలానే సీడ్ థెరపీ, కలర్ థెరపీ, ఆక్యుప్రెషర్, మ్యానువల్ థెరపీ, ఇలా ఎన్నో థెరపీస్ అనేవి న్యాచురల్ గా ఈ గ్యాస్ట్రైటిస్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు కనుక నేను చెప్పిన థెరపీస్ ఫస్ట్ టైం విన్నట్లు అయితే మా ఆయుష్మాన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క థెరపీ గురించి డీటెయిల్ వీడియో అనేది ఉంటుంది. సో మీరు కనుక ఒకసారి చూసినట్లయితే మీకున్న గ్యాస్ట్రైటిస్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకి ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ప్రొలాంగ్ అవడం వల్ల కూడా మనకి ఎనిమిక్ కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. రోజు మీరు లేవగానే ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ గీ వేసుకొని తాగడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలానే మడ్ ప్యాక్ అని ఉంటుంది లేదా కోల్డ్ ప్యాక్, ఇది మీరు రోజు ఒక 4 టైమ్స్ వేసుకోవడం వల్ల తినక ముందు మనకి గ్యాస్ట్రైటిస్ కంట్రోల్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము నాన్ వెజ్ తినద్దని చెప్తుంటాము. నాన్ వెజ్ కాకుండా మీరు ఆ ప్లేస్ లో మష్రూమ్ తినమని చెప్తున్నారు, కానీ ఎలా తింటుంటారు అందరూ? సో నాన్ వెజ్ లేదు కాబట్టి మష్రూమ్ ఎంతైనా తినేయచ్చు అని చెప్పి ఫుల్ గా తినేస్తూ ఉంటారు అనమాట. కంటిన్యూస్ గా వీక్లీ 3 టైమ్స్ అని లేదా మంత్లీ 5-6 టైమ్స్ తినేస్తూ ఉంటారు. ఇలా తినడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రైటిస్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి మష్రూమ్ అనేది ఫంగీ అయినా కూడా మీరు ఎక్కువగా మష్రూమ్ అనేది తినేస్తూ ఉంటారు. ఏదైనా లిమిటెడ్ గా తీసుకున్నంత వరకు మనకి ఎలాంటి హామ్ అనేది చేయదు. మీకు కనుక గ్యాస్ట్రైటిస్ ఉన్నట్లయితే మీరు న్యాచురల్ వేలో తగ్గించుకోవాలనుకున్నట్లయితే స్వస్థ ఆయుష్మాన్ చికిత్సలకు వచ్చినట్లయితే మేము మీ గ్యాస్ట్రైటిస్ కి ఒక సొల్యూషన్ అనేది చూపిస్తుంటాము. థ్యాంక్ యూ.